హాయ్ హలో ఫ్రెండ్స్, ఏంటి పూజ అనుకుంటున్నారా? మేమైతే కేదారేశ్వర వ్రతం చేసుకున్నామండి. మా ఇంట్లో ఎలా జరిగిందో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను నేను. ఇదైతే పూజ వచ్చేసి మా ఇంట్లో జరగలేదు, మా మామయ్య వాళ్ళ ఇంట్లో జరిగింది. ఇది ఎక్కడ అంటే మహబూబాబాద్ అండి. వాళ్ళ ఊరైతే అక్కడ ఉంది. మేము జాయింట్ ఫ్యామిలీలా ఉంటాము కాబట్టి అందరం కలిసే ఈ వ్రతం అనేది చేసుకుంటాము. ఇది ఏంటంటే మాకు నోములు అనేవి ప్రతి ఒక్కరికి మా ఇంట్లో ఉంటాయి. ఎవరు వాళ్ళు అనేవి తెచ్చుకోలేదు, ఒక్కరింట్లోనే ఉన్నాయి. మా రెండో మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇది వాళ్ళ ఇల్లు ప్రస్తుతానికి. ఇక్కడ మా వారైతే పందిరి వేశారండి, బంతి పూలతో మంచిగా అలంకరించారు. ఇవి ఎలా అంటే ఆ బాటిల్స్లలో ఇసుక అనేది పోసేసి దాంట్లోకి సీతాఫలక్కాయ కర్రలు ఉంటాయి కదా, చెట్టు మీది కర్రలు అయితే ఆ రోజే అయితే కోసుకొని తీసుకొచ్చారు మా మరిది వాళ్ళు. అవి మా వారు ఎప్పుడైనా ప్రతిసారి మా వారే పందిరేస్తారు. చూసారు కదా ఎంత బాగుందో, బంతి పూలతో అలంకరించారు, అలాగే మామిడి తోరణాలతో కట్టారు. అంటే ఇది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పద్ధతిలా ఉంటుందండి. ఒకరు పందిరి వేసుకుంటారు, ఒకరు తొట్టె, ఒకటి ఎంపుకము అని చెప్పేసి ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. కానీ మా ఇంట్లో వచ్చేసి అయితే ఇలా పందిరి వేసుకొని ఆ పందిరి కింద మాత్రమే నోముకుంటారు. ఆ పందిరి వెనుక వేసింది అయితే ఆ రెడ్ కలర్లో చెక్స్లా ఉన్నాయి కదా, అది పొప్పడం అంటారండి. నోముకునే ముందు రోజు మాత్రమే అలా వేసుకున్నాక నెక్స్ట్ డే నోముకుంటారు. ఇల్లంతా మామిడి తోరణాలతో బంతిపూలతో చాలా కలకలలాడిపోతుంది. ఇక్కడ మా వాళ్ళైతే ఇక్కడ బంతిపూలు అనేది గుచ్చి ఇస్తుంటే మా వాళ్ళైతే డెకరేషన్ కోసం అయితే పెడుతూ ఉన్నారు. తనైతే మా ఆడపడుచు అండి. ఇక్కడ వచ్చేసి ఈమె మా తోడి కోడలు. ఇలా చెయ్యి ఊపటం అయితే మా కూతురు, ఆమె చిన్న ఆడబిడ్డ అన్నట్టు మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు, వాళ్ళ పిల్లలు అన్నమాట వీళ్ళు. ఇక్కడ ఏంటంటే బంతిపూలు కూర్చుతున్నారు మా వాళ్ళు. ఈ మాట్లాడకుండా కూర్చాలి. మా మామయ్య అంటుంటాడు, మన నోట్లో నుండి తుప్పిర్లు పడతాయి, అంటే వాటర్ అనేది పడతాయి కదా మాట్లాడుతుంటే, అవి పడకుండానే మనము బంతిపూలని గుచ్చాలి దేవుని దగ్గరికి అని చెప్పేసి చెప్తాడు. ప్రతిసారి అలానే చేస్తారు మా వాళ్ళు. ఇక్కడ మా అత్తమ్మ అండ్ మా పెద్దమ్మ వాళ్ళు చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి పెరిగారంట చిన్నప్పటి నుండి. ఈ బంతిపూలు కూర్చోవడం అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు ఆల్మోస్ట్ అయిపోయింది కూర్చిస్తూ ఉంటే మా వారు పందిరి వేస్తూ దానికి డెకరేషన్ చేశారు. అలాగే గుమ్మాలకి కూడా బంతి పూలతో అయితే డెకరేషన్ చేసుకున్నారు. ప్రతి పండగకి ఇలా సెలబ్రేషన్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఉన్న జనరేషన్కి అయితే అందరూ రెడీమేడ్గా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అని తెచ్చుకుంటున్నారు, బ్యానర్స్ అని డెకరేషన్ అని అవి ఇవి తెచ్చుకుంటున్నారు. కాదండి, అసలు సిసలు చెప్పాలంటే ఈ బంతిపూలు తోరణాలతోటే ఇల్లు కలకలలాడిపోతుంది. అక్కడ వాళ్ళు ఒకటి చేస్తుంటే మేము ఇక్కడ ఈ పని చేస్తున్నామండి. బూరెలు అంటారు వీటిని. ఇవి దేవుని దగ్గర పెట్టడానికి అనేది చేస్తున్నాము. బెల్లము అండ్ బియ్యం పిండితో చేస్తారు వీటిని అయితే. ఇక్కడ నేను చేస్తూ ఉంటే మా అత్తమ్మ అయితే కాలుస్తుంది. ఈమె తను వచ్చేసి అయితే మా రెండో అత్తమ్మ అన్నట్టు. ఫస్ట్ మా అత్తయ్య పెద్ద, తర్వాతకి తను, నెక్స్ట్ ఇంకో మూడో అత్తమ్మ కూడా ఉంది. అలాగే ఇందులోకి అయితే వెజిటేబుల్స్ కర్రీస్ అయితే చాలా చేసాము ఐటమ్స్. ఇది వచ్చేసి అయితే లాస్ట్గా బూరెలు అనేవి చేస్తున్నాము. 5 ఐటమ్స్ కూరగాయలతో అయితే కర్రీ చేసాము. అలాగే పప్పు, సాంబారు, వంకాయ టమాటా, రైస్, పరవన్నము ఇవన్నీ ప్రిపేర్ చేసాము. ఫైనల్గా బూరెలు అయితే సెక్షన్ తీసుకున్నాము, ఎందుకంటే వీటికి చాలా టైం పడుతుందని చెప్పేసి అయితే కర్రీస్ అండ్ రైస్ అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాక లాస్ట్ వచ్చేసి అయితే ఈ బూరెలు అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఈ బూరెలు అంటే మాకు చాలా ఇష్టం అండి అందరికీ. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మామయ్య వాళ్ళ ఇంటికాడ అయితే చెట్లు అయితే చాలా బాగా ఉంటాయి. మహబూబాబాద్ అని చెప్పాను కదా, వీళ్ళ ఇంటికి అయితే మేమైతే ఇయర్లీ వన్స్ అయినా వస్తాము పూజ చేసుకోవడానికి. చాలా బాగా అనిపిస్తుంది మాకైతే ఇక్కడికి వచ్చాకనైతే. చూసారు కదా, పండుగ అంటేనే ఫ్యామిలీ అండి. ఫ్యామిలీలో ఎవరు లేకపోయినా కూడా అస్సలు బాగుండదు కదా. అందుకని ఇప్పటి వరకు కూడా మేము జాయింట్ ఫ్యామిలీ లానే ఉంటాము. ప్రతి పండగకి అయితే అందరూ సెలబ్రేషన్స్ అయితే బాగా చేసుకుంటాము. ప్రతి నోములకు, అంటే దీవాళీకి చేసుకునే నోములు అండి ఇవి. కొందరికి ఇంట్లో లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందువల్ల ఇది పోస్ట్ పోన్ చేసుకొని అయితే మేము పౌర్ణమికి అయితే నోముకున్నాము. చాలా బాగా అనిపిస్తుందండి. దాదాపు ఒక 4 కుటుంబాల దాకా మేము అందరం ఇక్కడే సెలబ్రేషన్ చేసుకొని ఈ కేదారేశ్వర వ్రతం అయితే చేసుకుంటాము. ఈ నోములు అనేవి మా తాతల దగ్గర నుంచి నోముకున్నారండి. తాతలు, మా మామయ్య వాళ్ళు, ఇప్పటి వరకు ఇంకా మా మామయ్య వాళ్ళదే నడుస్తుంది. అంటే మా కొడుకులు, అంటే మా వరకు వచ్చేసరికి అయితే మేము మా ఇంటికి తీసుకెళ్ళలేదు. అందరం కలిసి అయితే మా రెండో మామయ్య వాళ్ళ ఇంటికానైతే నోముకుంటాము. రెండో మామయ్య, చిన్న మామయ్య, మేము, వాళ్ళ కొడుకులు, మా మరిది వాళ్ళందరం అయితే పూజ మీద కూర్చుంటాము. రీసెంట్లీగా అయితే చిన్న మామయ్య అయితే లేడు, తను ఎక్స్పైర్ అయిపోయారు. అందుకనే ఇప్పుడు మా వరకే మేము చేసుకుంటున్నాము. అయినా కూడా మా ఇంట్లో జరిగే పండగకి అయితే చాలా బాగా అనిపిస్తుందండి. ఎవ్వరు గొడవలు లేకుండా ఆనందంగా బాగా ఉంటాము. అదైతే నాకు చాలా నచ్చుతుంది.
ఈ కేదారేశ్వర వ్రతానికి చేసే ప్రసాదాలలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్పాలంటే రెండే ఒకటి పరవన్నము, నెక్స్ట్ ఈ బూరెలు అనే రెసిపీ అండి. ఇది ప్రతి ఇంట్లో కామన్గా చేసుకునే బూరెలు అండి. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మీకు ఈ రెసిపీ కూడా మన ఛానల్లో పెడతా తప్పకుండా. గుమ్మానికి తోరణాలు ఇలా యాలాడుతూ ఉంటే అలాగే బంతి పూలతో ఎంత బాగుంటుందండి. ఇల్లు అయితే కలకలలాడిపోతుంది కదా. మా మామయ్య వాళ్ళ ఇల్లు పెద్ద అందాల మేడ కాకపోవచ్చు, కానీ అందమైన ఇల్లు అయితే చెప్పగలుగుతాను నేను. ఆల్మోస్ట్ పనంతా కంప్లీట్ చేసుకొని అయితే మేమైతే పూజకు రెడీ అవుతున్నాము. ఒక్కొక్కరు మేము మార్నింగ్ 10కేమో వంటలు స్టార్ట్ చేసేసరికి మాకైతే 5:30 అయ్యిందండి. తర్వాతకైతే అందరం స్నానం చేసేసి అయితే రెడీ అయిపోయాము. ఇక మేమైతే పూజ మీద కూర్చోవడానికైతే స్టార్ట్ అవుతున్నాము. అందరూ రెడీ అయ్యాకే పూజ మీద కూర్చోవాలనేది అయితే మేము పెట్టుకుంటాము. ఒకరు వచ్చాక మళ్ళీ రాలేదని చెప్పేసి ఆగడం కాదు, అందరు రెడీ అయ్యాకే పూజ మీద కూర్చుంటాము. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అయితే మా వారు వాళ్ళైతే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా అయితే సదురుతున్నారండి. ఇక్కడ మేము ఒక్కొక్కరం లేడీస్కి కొంచెం టైం పడుతుంది కదా, జెంట్స్ ఏముందండి స్నానం చేసేసి ఒక పంచ కట్టేసుకుంటే సరిపోతుంది. లేడీస్కి వచ్చేసి అయితే శారీ, నగలు, జుట్టు, ఫ్లవర్ అని చాలా ఉంటాయి కాబట్టి కాసంత మాకు లేట్ అయిపోయింది. మా వాళ్ళు అయితే వెళ్ళేసి అయితే ఆల్రెడీ మనకైతే ఈ పందిరి అనేది వేశారు కదా, అక్కడైతే అలికేసి ముగ్గులు పెట్టేశాము. మళ్ళీ ఏంటంటే ఇక్కడ మేము చేస్తున్న పని ఏంటంటే ఈ కుండలు ఉన్నాయి కదా, అవి మేము డిజైన్స్ అంటే బొట్టు పెడుతున్నాం కదా, అవే నోము కుండలండి. ఒకటి శివుడు, ఒకటి పార్వతి అన్నట్టు, ఒకటి నోము, ఇంకోటి జక్కిడి అని చెప్పేసి మేము అంటాము. వాటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి, అంటే ఆవు పంచకంతో క్లీన్ చేసేసి వాటికైతే బియ్యం పిండితో బొట్టు పెడతాము. ఫస్ట్ అయితే పసుపు రాసేసి తర్వాతకి బియ్యం పిండి అండ్ కుంకుమతో అయితే బొట్టు పెట్టేస్తాము. ఇక్కడ పూజ మీద కూర్చున్న వాళ్ళమైతే మేము 4 జంటలండి. తను అటు లాస్ట్కు ఉన్న వాళ్ళైతే మా మామయ్య, అత్తమ్మ, తర్వాతకి ఇటు మా వారు, నేను, అలాగే ఇక్కడ మా 2 యారాలు, ఇంకొక ఆమె 3 యారాలు, వీళ్ళు 4. చిన్న మామయ్య వాళ్ళు ఉండేది, పోయిన సంవత్సరమే తను లేడండి, అందుకనే వాళ్ళు లేరు ఈసారి. మేమైతే 4 కూర్చుంటాము. ప్రతిసారి అయితే చాలా మంది అవుతాము. ఇలాగే దాదాపు ఒక 40 మెంబర్స్ దాకా ఇంట్లో చుట్టాలైతే కలకలలాడుతూ ఉంటారు. చూసారు కదా, మామయ్య అక్కడ పందిరి కింద అయితే పెద్ద విస్తారాకు వేశారు. అది మా అత్తమ్మ చేత్తో కుట్టాది. ఇది మోతుకాకులో ఏమో అంటారండి వాటితో అయితే ప్రిపేర్ చేసింది మా అత్తయ్య. ఇప్పుడు మనము పూజిస్తున్నాం కదా, బొట్టు పెడుతున్నాం కదా, అవేనండి అసలైనవి. దాంట్లో ఉండేవి దారాలు ఉంటాయి, మన పట్టు దారాలు అంటారు. వాటితో ముడేసిన వాటిని అయితే ఆ కుండలో పెట్టి పూజిస్తారన్నమాట. ఇక్కడ పూజకు సిద్ధమవ్వడానికైతే ఇలాంటివి అయితే చిన్న చిన్న పనులు అయితే చాలా ఉంటాయండి. ఇక్కడ మేము ఏంటంటే ఒకరు చేయలేదు ఒకరు చేసాము అనుకోకుండా 4 కలిసి ఇవైతే మేమైతే చేస్తున్నాము. చూసారు కదా, ఒకటి నేను చేశాను ఒకటి మీరు చేయలేదు అనుకోకుండా 4 కలిసి 4 చేతులు వేసి అయితే వాటిని అయితే బొట్టు పెడుతున్నాము. అలాగే వీటి కోసం అయితే మనం ఒక తెల్ల జాకెట్ ముక్క పసుపు రాసేసి రైక మలుపులాగా చేసుకోవడము, అండ్ గంధపుండలని, అలాగే కుంకుముండలు, గౌరమ్మ, నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఉండలు, చాలా ఇలాంటివి ఉంటాయండి. చాలా చదువుకున్నాక తర్వాతకే పూజకు అనేది సిద్ధమైపోతాము. అన్నీ చేసుకున్నాక నేను చెప్పాను కదా, ఇలా మొత్తము అన్ని పసుపు రాసేసుకొని బొట్టు అయితే పెట్టేసుకోవాలండి. ఫస్ట్ కేదారేశ్వర వ్రతము అంటే శివుడు పార్వతి అన్నమాట అండి. శివునికి చేసే పూజనేనండి ఈ వ్రతం అనేది. చాలా మంది దీపావళి నాడు అమావాస్య నాడే నోముకుంటారు, బట్ మాకేంటంటే కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి మేమైతే కార్తీక పౌర్ణమి నాడు మార్నింగే వత్తులు కాల్చుకున్నాము. తర్వాతకి ఈవినింగ్ వచ్చేసి అయితే ఈ నోముకున్నామండి. చాలా బాగా అనిపించింది మాకైతే ఈ నోము. వాళ్ళు వచ్చేసి నేను చెప్పాను కదా, మా మామయ్య, మా అత్తమ్మ అండి. నాకు ఒక అమ్మ నాన్న లాగానే వాళ్ళకి, నేను వాళ్ళకి ఒక కూతురు లాగానే. మా మధ్యలో అంటూ ఎలాంటి ఇబ్బందులు గొడవలు అనేవి ఉండవు. వాళ్ళకి నేను కూతురులాగా, వాళ్ళు నాకు అమ్మ నాన్న లాగా అంతే. ఇక్కడ వచ్చేసి నేనైతే దీప ప్రమిద అండి, నేను దాన్ని క్లీన్ చేసేసి పసుపు రాసేసి బొట్టు పెట్టడానికైతే రెడీ చేస్తున్నాను. మా వారు ఏంటంటే పక్క కూర్చొని బుక్ చూస్తున్నారండి. ప్రతి సంవత్సరం అయితే పూజా పుస్తకం చదివేదైతే మా వారే. మేము ఇవన్నీ శుభ్రం చేసుకొని అన్ని బొట్టు పెట్టుకునే లోపు మా వారైతే ఒకసారి అయితే బుక్ చూసుకుంటున్నారు. ఏవి చదవాలి ఫస్ట్, దేని తర్వాతకి ఏది అని చెప్పేసి అయితే అన్ని చూసుకుంటున్నారు. ఎవరి పనిలో వాళ్ళైతే బిజీగా ఉన్నామండి. ఈ కేదారేశ్వర వ్రతము చేసుకోవడం వల్ల ఇంట్లో చాలా బాగా అనిపిస్తుందండి. అంటే ఇంటికి కూడా చాలా మంచి జరుగుతుంది. చాలా అంటే మనం ఈ కేదారేశ్వరి వ్రతము చేసుకున్న వాళ్ళకి ఇంట్లో ఎంతో అదృష్టం అని అంటారు.
అంటే లేని వాళ్ళ గురించి అయితే చెప్పట్లేనండి. ఉన్న వాళ్ళైనా సరే ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిది అని చెప్తున్నాను నేను. దీంట్లో మనం పూజలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది తీసుకోని అవసరం లేదండి. దేవునికి ఎంత చేస్తే దేవుడు అంత మనకిస్తాడని నేను నమ్ముతాను. వీటిని అయితే సెట్ చేసినాక తర్వాతకైతే దీంట్లోకి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని అయితే కుందులు రెడీ చేసుకున్నాము. అలాగే ఈ మనము చెప్పాను కదా కుండలు అని చెప్పేసి, అది శివుడు పార్వతి అన్నమాట. వాటికైతే 9 దారాలతో పోసిన కంకణాలు చేశాము. అలాగే వాటికి కంకణాలు కట్టేసి బంతిపూలతో కూడా రెడీ చేసి పెట్టాము. అవి పెట్టడం కోసం పెద్ద విస్తారాకైతే పందిరి కింద మామయ్య వేశాడు. దాంట్లోకి అయితే రైస్ అనేది వేసాము. ఆ రైస్ కూడా తర్వాతికి దానికి ఒకటి ఉందండి, చెప్తాను తర్వాతికి. నేనైతే ఇప్పుడు ఆ బియ్యం మీదికైతే ఇవైతే పెట్టాము కుండల్ని, శివుడు పార్వతి అన్నమాట. వాటిని అవి పెట్టాక వాటిని ఆనకుండానే కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేసుకోవాలి మనము. దాని లోపల ఉన్న దారాలు అన్నమాట ఇవి. వీటినైతే ప్రతి సంవత్సరం వేసుకున్న పూజలో పెట్టిన దారాలు అనేవి ఆ కుండలో పెడతామన్నట్టు. వాటిని తీసి కూడా వాటిని శుద్ధి చేసుకొని ఆ గోపంచకంతో అయితే శుద్ధి చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి పూజలోకి అయితే. అలాగే దాంట్లోకి పువ్వులు పండ్లు, అంటే మనం దేవుని దగ్గర ఏవేవైతే పెట్టాలనుకుంటున్నామో పువ్వులు పండ్లు, రైక మలుపు, మళ్ళా ఏమంటారు గౌరమ్మ, కుంకుమ, పసుపు, కుడక, పోక, ఖర్జూర ఇవన్నీ సిద్ధం చేసుకోవాలండి. పూజలో కూర్చోక ముందుకే ఇవన్నీ దగ్గర పెట్టేసుకున్నాక ఈ దారం అనేది చూసారు కదా మీరు, ఇది మనకు నోము దారం అంటారండి. పట్టు దారము 2 పింక్ కలర్ అండ్ 1 వైట్ కలర్ దారంతో ఇస్తారు. బయట నోము దారం అంటే మాత్రం కేదారేశ్వర వ్రతము నోము దారం అంటే ఇదే ఇస్తారు. వాటిలో కూడా పూజలో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక తర్వాతికే మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అసలైంది మనం శివపార్వతుల కేదారేశ్వర నోము చేస్తున్నాం కాబట్టి శివుని ఫోటో అనేది అయితే కంపల్సరీగా ఉండాలి పూజలోకి అయితే. వీటన్నిటిని సిద్ధం చేసుకున్నాక మా వారైతే ఫోటోకి అయితే మాల వేస్తున్నారు. అలాగే ఇక్కడ ఫస్ట్ మేము పూజ చేసేటప్పుడు అయితే దీపం అనేది వెలిగించాము. అలాగే అగరబత్తులు అండ్ ధూపం అనేది కూడా వెలిగించేసి పెట్టేసుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడైతే పూజ అయితే మా వారైతే స్టార్ట్ చేస్తున్నారు. ప్రతిసారి మా వారే బుక్ చదువుతూ ఉంటారు పూజకు, అంటే పంతుల్ని ఇలా పిలవడం అయితే లేదండి. ఇంతమందిలో ఎవరమైనా పూజా పుస్తకం చూసుకొని చదవచ్చు కదా అని చెప్పేసి ప్రతిసారి మా వారికి అప్పచెప్తాము ఆ పని. తను చదువుతూ ఉన్న కొద్దీ మేమైతే పూజ అనేది ఫాలో అయ్యి మేము చేస్తూ ఉంటాము. మా మామయ్య అయితే ఇలాంటి పూజలు అయితే బాగా చేస్తారు. తను రోజు నిత్యం పూజ చేయమన్నా కూడా చేస్తాడు. మా మామయ్యకైతే అంత ఓపిక ఉంటుంది. ఈ కేదారేశ్వర వ్రతము చెప్పాను కదా, కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. మాదైతే ఇప్పుడు పందిరి వేసి మేము పందిరి కింద నోముకుంటాము. ఒక్కొక్కరు ఏంటంటే ఎంపుకమని, తొట్టె అని చెప్పేసి ఇంకా చాటలో నోముకుంటారట. నాకు ఎంపుకము ఒక చాట ఒకటి తెలుసండి, పందిరి కూడా నాకు అంత తెలియదు. ఎంపుకము అనే మాటకు వస్తే మాత్రం అన్ని 21 పెట్టుకోవాలంట. తమలపాకులు 21, పోక, ఖర్జూర, బంతిపూలు, అప్పాలు, ఏమైనా పూజకు సంబంధించిన అన్ని 21 పెట్టుకొని మాత్రమే పూజ చేసుకోవాలట. మాకైతే అలా ఏం లేదండి, మన ఇష్టం, మనకున్న కొద్దీ మనం పెట్టుకొని చేసుకోవచ్చు. పూజ స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఆచమానం చేసుకోమని చెప్తే ప్రతి ఒక్కరైతే ఆచమనం చేసుకొని అయితే పూజ స్టార్ట్ చేసాము మేమైతే. ఈ పూజ స్టార్ట్ అయిన సమయం అయితే మనకు వచ్చేసి అయితే 6:30, 7కి అయితే మధ్యలో స్టార్ట్ అయిపోయింది పూజ అనేది మనకు. మా పంతులు అయితే మంత్రాలు చదవడం అయితే మొదలు పెట్టాడండి. అదేనండి, మా వారైతే మంత్రాలు చదవడం అయితే మొదలు పెట్టారు. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కసారి పువ్వులు వేస్తూ అయితే పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాము మేమైతే. ఈ కేదారేశ్వర వ్రతం చేసుకోవడం వల్ల మన ఇంటిలి పాది మంచి జరుగుతుందండి, కంపల్సరీగా చెప్తున్నా. ఉన్న వాళ్ళైతే ఎవరైనా కూడా దీన్ని అయితే వదిలిపెట్టకూడదండి, చాలా శ్రేష్టం అండి. ఇది చేసుకున్న వాళ్ళకైతే చాలా మంచి జరుగుతుంది. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి అవ్వడము, జాబ్ లేని వాళ్ళకు జాబ్ రావడం, పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలగడం, ఇలా చాలా అన్ని లాభాలు ఉంటాయి. మనం ఎంతో కష్టాల్లో కూడుకుపోయినా కూడా ఆ శివుడు అనేది మనకి ఎంతో అనుగ్రహంతో, మనకి ఎంతో ఆశీస్సులతో మనల్ని బయటపడేస్తాడని చెప్పేసి చాలా నమ్మకం అండి. మా ఇంట్లో చాలా వరకైతే మా అందరూ రిలేటివ్స్ అందరు కలిసి అయితే శివుని భక్తులు ఎక్కువగా ఉంటారండి. శివుడిని ఎక్కువగా నమ్ముకుంటారు మా సైడ్ అయితే. ఇక్కడ వెలిగించిన దీపం చూసారు కదా, అది నేనైతే మట్టి చిప్ప నిండా నూనె అయితే పోసి పెట్టాను. నెయ్యి అండ్ నువ్వుల నూనె పోసి పెట్టాను. అది తెల్లవారు అంటే నైట్ మొత్తం ఉండాలి. అలాగే తెల్లవారు కూడా ఆ నోము అంటే అవి తీసే వరకు కూడా దీపం అనేది మనకు వెలుగుతూనే ఉండాలి. అది కాపాడుతూనే ఉండాలండి మనమైతే.
పూజ చేశామా అంటే చేశామా అన్నట్టు కాకుండా మనసు దృష్టి అంతా పూజ మీద పెట్టి లీనమై దేవుణ్ణి మొక్కాలండి. అప్పుడే ఆ శివుడు మనకు అనుగ్రహం అనేది ఇస్తాడు, మనం కోరుకున్న కోరిక కూడా నెరవేరుస్తాడు. కాబట్టి అందరూ మంచి భక్తితో మొక్కుకోవాలని చెప్తున్నాను నేను. మా వారు ఇక్కడ మంత్రాలు చదువుతూ ఉంటా కొద్దీ నేను ఒక్కొక్క ప్రాసెస్ అనేది అయితే కంటిన్యూ చేస్తున్నానండి. అయితే చేతికి కంకణాలు అనేది కట్టుకోలేదు కదా మామయ్య అని చెప్తే మా మామయ్య ఉండి తీయమ్మ కట్టుకుందాం అందరం అని చెప్తే దేవునికి 9 పోగులతో చేసిన కంకణాలు అయితే మేము దేవునికి కూడా కట్టేసాము ఫస్టే కదా. అందుకనే మేము కూడా ఇప్పుడు ఒకరికొకరు అంటే భార్యకు భర్త, భర్తకు భార్య అనేది కంకణాలు అనేది కట్టేసుకుంటున్నామండి. నాకు మాత్రం ఈ పూజలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. దానికోసం మా వారిని ఏం తెమ్మన్నా తీసుకొస్తారో. నాకైతే ఈ పూజల విషయంలో మాత్రం ఏ లోటు చేయరు, అంతా బాగా ఉంటుంది, అంతా బాగా చూసుకుంటారు. కాబట్టి నాకు హ్యాపీ అనిపిస్తుంది ఈ పూజ టైంలో అయితే. నాకు ఒక డౌట్ వచ్చింది ఇక్కడ, అంటే కంకణం అనేది రైట్ సైడ్ కట్టుకోవాలా లెఫ్ట్ సైడ్ కట్టుకోవాలా అని చెప్పేసి అయితే డౌట్ వచ్చేసింది. ఏంటోనండి, ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ అంటే ఒక్కొక్కరు దేవుంది కదా రైట్ సైడ్ కట్టుకోవాలంటారు, ఇంకొకరు పెళ్ళైంది కదా నువ్వు భార్యవి కదా అంటే భర్తకు భార్య లెఫ్ట్ సైడ్లోనే నిలబడాలి కదా అని చెప్పేసి ఒక్కొక్కరు లెఫ్ట్ సైడ్లో అని చెప్పేసి కట్టేసుకుంటారు. నాకైతే ఇది చిన్న డౌట్ అయితే ఉండిపోయింది ఎప్పటికైతే. అలాగే మా వారు మంత్రం చదువుతుంటే ఇక్కడ కలుషం పూజ అయితే జరుగుతుంది. కలుషం పూజ కోసం అయితే మేమైతే కలుషం పూజ కోసం చెయ్యి అయితే కలుషం మీద పెట్టేసి పూజ అనేది చేస్తున్నాము ఇక్కడ మేము. మన వీడియో అయితే లెంతీగా ఉందని చెప్పేసి అయితే ఎక్కడా స్కిప్ చేయకండి ప్లీజ్. మీకు అంతా చూస్తేనే మా ఇంట్లో జరిగిన పూజ ఎలా జరిగింది, ఏమేమి చేశారు అని చెప్పేసి అయితే ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మా ఇంట్లో జరిగే పూజకైతే మాకు చాలా బాగా అనిపిస్తుందండి. అంటే మీ ఇంట్లో జరిగే పూజకు నచ్చలేదా మాకు అని చెప్పేసి అలా కాదు, అంటే ఎవరింట్లోది వాళ్ళకు. అలాగే మా ఇంట్లోది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. పొద్దున నుండి సాయంత్రం దాకా చేసే పనికి రాత్రి జరిగే పూజకి అంటే ఎంత శ్రమ పడతామో అంత మనసుకి హాయిగా అనిపిస్తుంది. కాబట్టి పూజ చేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది నాకైతే. వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే మామయ్యను వచ్చేసి మేమైతే టెంకాయ కొట్టేసి ప్రసాదంగా పెట్టేసే మామయ్య అంటే మామయ్య అయితే టెంకాయ కొట్టేస్తున్నాడు. ఫస్ట్ ఏ పూజకైనా ముఖ్యం ఏంటండి, వినాయకుని పూజ. ఫస్ట్ వినాయకుని పూజ చేసిన తర్వాతకే ఏ దేవునికైనా పూజ చేస్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వినాయకుడి పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నాక తర్వాత కేదారేశ్వర వ్రతము నోము పూజ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఫ్యామిలీ విషయాలు అంటే డీటెయిల్స్ ఏం చెప్పలేదు కదా. మా మామయ్య వాళ్ళైతే 3 అన్నదమ్ములండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్న వచ్చేసి పెద్ద, తర్వాతకి మా ముందు కూర్చున్న మా మామయ్య వాళ్ళు సెకండ్, ఇంకో మామయ్య లేడు అని చెప్పాను కదా, వాళ్ళైతే థర్డ్ అన్నమాట. మా వాళ్ళు వచ్చేసి అయితే 3 అన్నమాట, 2 అన్న తమ్ముళ్ళు, ఒక అక్క. సెకండ్ మామయ్యకి వచ్చేసి 2 కొడుకులు, థర్డ్ మామయ్యకి వచ్చేసి అయితే ఒక కూతురు అన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇప్పుడు మా మరిది మేమైతే కూర్చున్నాం. మా మామయ్య కూడా లేడండి, తను మా వారు చిన్నప్పుడే చనిపోయాడు. అలా అని చెప్పేసి ఇక మేమిద్దరం అయితే మాకు నోము పట్టించేశారు మ్యారేజ్ కాగానే. మేము నోములో ప్రతి సంవత్సరం కూర్చుంటాము. అలాగే రెండో మామయ్యకి వచ్చేసి వాళ్ళ పెద్ద కొడుకు అన్నమాట, మామయ్య పక్కకు కూర్చున్నారు కదా, వాళ్ళు నోములో కూర్చున్నారు. చిన్న అబ్బాయికి అయితే ఇంకా మ్యారేజ్ కావాలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు అవుతుంది, వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు ఈ పూజలోకి. ఇక మూడో మామయ్యకి వచ్చేసరికి ఒకటే కూతురు, ఆమెకు మ్యారేజ్ అయిపోయింది, మన వీడియోలో కూడా ఉంది, చూపిస్తాను నేను. తనైతే మన ఆడపడుచు మా అత్తమ్మకి కంకణం కట్టేసింది. తను వచ్చేసి అయితే మా మూడో ఏరాలు వాళ్ళ మమ్మీ అన్నమాట, పిన్ని. ఇక్కడ వచ్చేసి ముందు కూర్చుంది కదా ఆమె మూడో అత్తమ్మ అన్నమాట. ఆ 3 అత్తయ్యలు అని చెప్పాను కదా, తను లాస్ట్ నెంబరు. మూడో మామయ్య కూడా లేడని చెప్పాను కదా, రీసెంట్లీగా అలా జరిగిపోయింది. తను వచ్చేసి అయితే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, మా అన్నయ్య గారు అన్నమాట. పూజకు వచ్చిన వాళ్ళకు కూడా మనం ప్రతి ఒక్కరికి అయితే కంకణం అయితే కట్టాలండి. ఇప్పుడు ఇక్కడ చెయ్యి హ్యాండ్ కనబడుతుంది కదా, అదేనండి మా బంగారం అన్నట్టు. మా మిల్కీ నా కూతురు, వీడియో తీస్తున్నదంతా నా కూతురే కాబట్టి సరిగా పడలేదు. తను వచ్చేసి మా మూడో మామయ్య కూతురు, వాళ్ళ పిల్లలు చిటిగా ముద్దుగా ఉన్నారు కదా. మా బుజ్జులమ్మ చూడండి, మా మరిది వాళ్ళ పాప, అది పెన్నులు ఉంటే చాలండి, పెన్నులను పట్టుకొనే ఆడుతుంది. నిద్రపోయినా పెన్నే పట్టుకుంటుంది, కూర్చున్నా పెన్నే పట్టుకుంటుంది. ఈ బుడత పిల్లకలు ఉన్నారు కదా, వీళ్ళేమో మా చిన్న ఆడపడుచు వాళ్ళ కూతుర్లు అన్నమాట. వాళ్ళకు కూడా కంకణాలు కట్టేస్తుంది మా ఆడపడుచు.
నా కూతురు అయితే ఏది మిస్ కానివ్వకుండా అన్ని వీడియో షూట్ చేసిందండి. అసలు నేను అనుకున్నాను ఫస్ట్ నేను పూజలో కూర్చున్నప్పుడు నేను ఎలా వీడియో తీయగలుగుతాను, పిల్లలు సరిగా తీస్తారా లేదా అని అనిపించింది. కానీ మా వాడైతే మధ్యలో నాకు హ్యాండ్ ఇచ్చేసి నా మొబైల్ ఎక్కడో పడేసి వెళ్ళిపోతే నా కూతురు అయితే అంతా షూట్ చేసిందండి బాగా. నాకైతే పూజా వీడియో మంచిగా తీయడం వల్ల మన వ్యూస్ కోసం అయితే వీడియో అనేది అయితే అప్లోడ్ చేయడం జరిగింది నా కూతురు తీయడం వల్ల. థ్యాంక్ యూ మిల్కమ్మ. అలాగే మన వీడియోలో అయితే ఇప్పుడు వచ్చేసి పూజా విధానంలో ఇక్కడ మా వారు సగం చదివారు, తర్వాతకి నేను బుక్ తీసేసుకొని నేను చదువుతున్నాను ఫస్ట్ సారి. అంటే అది వరకు వినాయక చవితి పూజ అయితే నేనే చదువుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం నేనైతే కేదారేశ్వర వ్రతం పూజా పుస్తకం అయితే ఈరోజు చదువుతున్నాను. చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ మా పెద్దమ్మ అన్నట్టు మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అన్నమాట, పెద్దది మా ఇంట్లోనే అందరికంటే పెద్దది అన్నమాట మా పెద్దమ్మ తను. ఇక్కడ పూజా విధానంలో ఏంటంటే ఇక్కడ మనకు ఈ నోము చేసేటప్పుడు వ్రతం చేసుకునేటప్పుడు ముడులు అనేది వేస్తారండి. నేను పట్టు దారం అని చెప్పాను కదా, పింక్ కలర్ దారంకి అయితే ఇక్కడ మనము ఏమేమి ఉంటాయంటే మనకు బంతి పువ్వు, పోక, ఖర్జూర, తమలపాకు, మర్రి ఊడ, ఇలా 5 ఐటమ్స్ అనేది తీసుకుంటామండి. తీసుకొని ఆ నోము దారంకి ఏంటంటే ఎవరైతే పూజ మీద కూర్చున్నారో వాళ్ళైతే ముడులు వేయాలన్నమాట దానికి. అంటే ఒక్కొక్క ముడికి ఒక్కొక్కటి అన్నమాట. ఇప్పుడు ఎలా అంటే హస్బెండ్ ఒక 3 ముడులు వేయాలి, తర్వాతకి వైఫ్ వచ్చేసి ఒక 3 వేయాలి. అలా వేసినప్పుడు ఏంటంటే ఒక ముడి అనేది ఖాళీగా వేయాలి, ఇంకో ముడికి వచ్చేసి ఏదన్నా ఒకటి ఇప్పుడు చెప్పిన 5 ఐటమ్స్లో ఉన్నాయి కదా, బంతి పువ్వు, పోక, ఖర్జూర, మర్రి ఊడ, తమలపాకు అని చెప్పేసి ఈ 5 ఏదన్నా ఒకటి పెట్టాలి, పెట్టి ముడేయాలి, మళ్ళీ ఖాళీ ముడి వేయాలి, మళ్ళీ ఏదన్నా ఒకటి పెట్టాలి. అలా చెప్పేసి అంటే ఒక్కొక్కరు 3 అలా వేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని జంటలు కూర్చున్నామో అంతమందిమే. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పెద్దవాళ్ళు ఎవరంటే మా మామయ్య వాళ్ళు కదా, ఫస్ట్ మా మామయ్య వాళ్ళు వేశారు, తర్వాతకైతే మేము వేస్తున్నాము. అలాగే ఇక్కడ మనము శివుడు పార్వతి అని చెప్పేసి అన్నాం కదా, శివుని పక్కకు ఒక ఉండ చుట్టి ఈ దారం పెడతాము. అలాగే పార్వతి జక్కిడి అంటారండి, అక్కడ కూడా మేమైతే ఈ దారం పెడతాము. ఆ రెండిటికి ముడులు వేస్తారన్నమాట. అంటే దారము కొంచెం 4 మెంబర్స్ ఉన్నాం కదా సరిపోతుందని చెప్పేసి కొంచెం ఎక్కువ లెంతీగా మామయ్య తీశాడు దారము, చిన్నగా చిక్కుబడిపోయింది. ఆ మర్రి ఊడలకు తట్టుకొని నేను క్లియర్ చేసి మా వారికి అయితే ఇచ్చాను, తను కూడా వేసేస్తున్నాడు. అంటే ఒక్కొక్క కపుల్స్ ఒక్కొక్కరిది అయిపోయాక మళ్ళీ దారం ఏమన్నా మిగిలితే మళ్ళీ కూడా ఒక రౌండ్ వస్తుంది అన్నమాట. అలానే ముడులేస్తారు. నోము పట్టియడము అంటే నోము మీద కూర్చోవడము అంటారు కదా, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ భాగము ఇదేనండి. పూజ కూర్చున్నాక తర్వాత ఈ ముడులు వేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి కపుల్ అనే వాళ్ళు ఇక్కడ పూజ మీద కూర్చునే వాళ్ళు కంపల్సరీగా ఈ ముడులు అనేది వేయాలి. వచ్చిన వాళ్ళు రిలేటివ్స్, చుట్టాలు కానీ ఇంకెవ్వరు కానీ వాళ్ళు వెయ్యరన్నమాట. మన ఇంట్లో వరకు మన వరకు అంటే మన బ్లడ్ అంటే ఏమంటారు కొడుకు, అత్త, మామ, తర్వాతకి కొడుకు, కోడలు ఇలా అన్నమాట. తర్వాత మా పిల్లలు అలా అంటే కూతుళ్ళకి అయితే ఇందులో ఉండదు, ఓన్లీ వారసత్వం మోసేవాళ్ళు అంటే కొడుకులకు కోడలకు మాత్రమే ఉంటుంది. మా మామయ్య వాళ్ళు వేశారు. తర్వాత మేము కొడుకు కోడలం కాబట్టి మేము అన్నమాట. సెకండ్ నెంబర్ వచ్చేసి అయితే మేము కదా, తర్వాతకి 3rd మెంబర్ వచ్చేసి మా మరిది వాళ్ళు మా పక్కకు కూర్చున్నారు, వాళ్ళకి ఇచ్చేసాము, వాళ్ళు కూడా వేశారు. అలాగే ఒక్కొక్కరు ఇదే ప్రాసెస్ తోటి ముడులు వేస్తామన్నమాట. ఈ పూజలో ఈ దారానికి ముడులు వేయడం ఆడవాళ్ళకైతే ఈజీ అండి, మగవాళ్ళకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ కొంచెం ట్రై చేస్తారు, ఎందుకంటే మేము ప్రతి ఇయర్ చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఆడవాళ్ళకి ఏంటంటే పూలు అల్లుతాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ప్రాసెస్ అనేది. మగవాళ్ళకి అనేది కొంచెం నిదానంగా వాళ్ళు నెమ్మదిగా వేస్తూ ఉంటారు. ఇక్కడ నేనైతే తమలపాకు పెట్టి అయితే ముడి వేశాను. అంటే ఒకటి ఆకు పెట్టేశాను, ఒకటి ఖాళీ ముడి వేయాలి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏదన్నా ఒక ఐటమ్ మళ్ళీ పెట్టేసి అయితే ముడి వేయాలి. ఇది ప్రతిసారి అంటే ప్రతి ఇంట్లో ఇలానే జరుగుతుందో నాకైతే తెలియదు, మా ఇంట్లో మాత్రం అయితే ఇలానే చేస్తాము మేము ప్రతిసారి. అసలు ఈ నోముకోవడం కూడా ఒక అదృష్టం అండి. కేదారేశ్వర వ్రతము కొందరికి ఉండదంట ఇంట్లో. మనకైతే ఇప్పుడు మా అత్త మామలు అంటే మా అమ్మమ్మ, తాత వాళ్ళందరూ నోముకున్నారు కదా,
వాళ్ళ నుంచే కదా మాకు వచ్చింది. అంటే ఇప్పుడు ఈ దారాలు ఉంటాయి కదా, మేము ఇలా ముడి వేసిన ప్రతిసారి ఒక కొత్త దారానికి ఇలా ముడి వేస్తామన్నమాట. వీటిని అన్నిటినీ మళ్ళా ఆ కుండలోనే పెట్టేస్తామన్నమాట. ఈ కుండలో ప్రతిసారి పెట్టినవి అంటే మా తాతలు ముత్తాతలు చేసిన దారాలతో సహా ఇందులో ఉంటాయి. వీటిని మీరు అనుకోవచ్చు వీటన్నిటిని అంటే ఆ చిన్న కుండలో పడతాయా, ప్రతి సంవత్సరం ఇవి నిండిపోతాయి కదా, మరి ఎలా అని చెప్పేసి అని అడిగితే, ఈ కుండ నిండినప్పుడు అందులో ఉంచలే మనకు దారాలు ఎక్కువైపోయి అది నిండినప్పుడు వాటిని తీసి మనం ఉన్న జాగలోనే అంటే మన ఇంటి ఆవరణంలో గోతి తీసి అందులో పెడతారంట. అంటే ఇవి ఎక్కడ పడివేయద్దు, నీళ్ళల్లో వేయద్దు, అంత లక్ష్మీదేవి అన్నమాట. వీటిని నాకు తెలిసి ఇలా ఇవి కొంతమంది కంట దొరుకుతాయట అండి. అంటే దొరకడం అంటే ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ చెప్పాను కదా, ఇవి కుండలో అంటే నిండినప్పుడు మనము గోతి తీసి మన ఇంటి ఆవరణలో పాతి పెడతాము. కొందరు ఏంటంటే కష్టకాలంలో వచ్చినప్పుడు ఒకవేళ ప్లేస్ అమ్ముకోవడమో ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడమో అలా జరుగుతుంది కదా. జరిగినప్పుడు వేరే వాళ్ళ ఇల్లును కొనుక్కోవడం వల్ల వాళ్ళు సపోజ్ ఏదన్నా ఇల్లు కట్టుకుందామని చెప్పేసి ఏదో ఒకటి తవ్వకాలలో ఇలా దొరుకుతాయన్నమాట. ఇవి దారాలు, నోము దారాలు దొరికినప్పుడు ఏంటంటే అప్పటి నుండి వాళ్ళకు లక్ష్మి కలిసి వస్తుందంట. అవి దొరికినప్పుడు వాళ్ళు ఆ ఇయర్ నుండి నోముకుంటారు. ఇది ఏంటంటే అమావాస్య నాడే నోముకోవాలంటే ఈ కేదారేశ్వర వ్రతము చాలా మంచిదంట. అమావాస్య మంచిది కాదని కొందరు అనుకుంటారు, కానీ ఈ కేదారేశ్వరి వ్రతం అయితే దీపావళి అమావాస్య ఉంటుంది కదా, అదే రోజు అయితే నోముకుంటారండి. చాలా శ్రేష్టమంట ఆ రోజు. శివునికి ఇష్టమైన మాసము కార్తీక మాసము, అందులోని ఫస్ట్ డే అమావాస్య రోజే ఈ కేదారేశ్వర వ్రతం అనేది చేసుకుంటారు. తను వచ్చేసి మా మరిది ఉన్న తోటికోడలు తెలుసు కదా, వాళ్ళకి ఇది సెకండ్ టైం అన్నమాట. పోయిన ఇయరే వాళ్ళకు నోములు పట్టించామన్నట్టు. నోములు పట్టియడం అంటే ఇలా పూజ మీద కూర్చోబెట్టి వాళ్ళకు ముడి వేయడం చెప్పడం అన్నమాట. వాళ్ళు పోయినసారి నుండి వేస్తున్నారు. అందులోనే చెప్పడం మర్చిపోయానండే, మేమైతే అందరం ఫాస్టింగే. మార్నింగ్ 4 o'clock ఏమో లేసామండి, ఈ పనులన్నీ చేసుకుంటూ స్టార్ట్ చేయడము. అందరం ఎవ్వరం ఏమీ తినలేదు, జస్ట్ ఒక టీ మాత్రమే తాగాము. అప్పుడప్పుడు నోట్లో మాత్రం ఏమి అట్టి పండ్లు, పాయసాలు, వాటర్, కొబ్బరి వాటర్ అసలు ఏమీ తీసుకోలేదు. ఈ పూజ కంప్లీట్ అయిపోయాక తర్వాతకే ఫుడ్ అనేది తీసుకోవాలి. చూసారు కదా ఎలా వేస్తున్నామో. ఇక్కడ ఒకటి ఖాళీ ముడి వస్తుంది, తర్వాతకి వచ్చేసి ఒక ఐటమ్ అనేది పెట్టాలి. ఇక్కడ కూర్చొని మా అత్తయ్యకి అయితే కాళ్ళు లాగేస్తున్నాయట. కాళ్ళు ఒక్కొక్కరు అయితే మడత పెట్టేసుకుంటున్నారు అటు ఇటు అని. కింద కూర్చోవడం అలవాటు లేదు కదా సరిగా, అందుకని చెప్పేసి పూజకు వచ్చిన వాళ్ళైతే అందరూ మా బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నారు. అంటే ఆ రూమ్లో కూడా కొందరు కూర్చున్నారు. ప్లేస్ అనేది సరిపోక అంటే మేమే 4 జంటలు ఉన్నాం కదా, ఈ రూమ్ మొత్తం ఆక్యుపై అనేది మేమే చేసాం కాబట్టి మధ్యలో వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే కూర్చున్నారు. వీళ్ళు వచ్చేసి మా మామయ్య వాళ్ళ కొడుకు కోడలు అన్నమాట. ఈ మామయ్య వాళ్ళ పెద్ద కొడుకు కోడలు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఇది 3rd year అనుకుంటా వాళ్ళు కూడా ముడేయడము. ఒకరి ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పండి, జాయింట్ ఫ్యామిలీ అంటే మూతిట్లా ముక్కిట్లా పెట్టుకోవడం, చిరాకులు గొడవల్లా ఉంటాయి. కానీ మా ఇంట్లో అయితే అలా ఉండదు. ప్రతి ఇయర్ నోములకైతే చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము. అందరము మంచిగా కలిసిమెలిసి ఉంటాము అండి. చాలా బాగా అనిపిస్తుంది. మా మధ్యలో ఉన్న రిలేషన్స్ చూస్తేనే బయట వాళ్ళకు వావ్ అనిపించేలా ఉంటాము మేమైతే. కేదారేశ్వర వ్రతము చేసే వంటకాలలో కూడా అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా చేస్తామండి. మసాలా దినుసులు అయితే ఎలాంటివి యూజ్ చెయ్యము. అలా అని చెప్పేసి ఏవి పడితే వాటిని అయితే వండకూడదండి. ఈ వ్రతానికైతే సాంబార్ చేసుకున్నాము, అలాగే పరవన్నము, బెల్లంతో చేసిన పరవన్నము, ఇంకా మనకి ఇష్టమైన ఇంకేమన్నా రవ్వ కేసరి కూడా చేయొచ్చు. బట్ మేము ఏంటంటే ఒక్కటే చేసాము. అలాగే బెల్లం బూరెలు, వైట్ రైసు, అలాగే ఇంకా ఏమంటారు గంగవాయిల్ కూర పప్పు, అంటే ఏదైనా ఆకుకూరతో అయితే పప్పు వేసాము. అలాగే ఇంకొకటి 5 items కూరగాయలతో అయితే ఒక కర్రీ ప్రిపేర్ చేసాము. ఏంటంటే అవి గుమ్మడికాయ, కాకరకాయ, బచ్చల కూర, పప్పు,
టమాటో మాకున్న ఐటమ్స్ తోటైతే వీటితో ఒక కర్రీ చేసాము. అలాగే వంకాయ టమాటా కూడా ప్రిపేర్ చేసాము. ఇవన్నిటిని కలిసి అయితే దేవుని దగ్గర అయితే పెట్టేయాలి. ఇంకా ప్రసాదం గురించి అయితే రాలే పూజ కాబట్టి అయితే మేమైతే ఇప్పటివరకు అయితే వాటిని దేవుని దగ్గర పెట్టలేదు. చూసారు కదా, మామయ్య వాళ్ళు ఆల్మోస్ట్ 4 జంటలు ముడేశాక ఇంకా థ్రెడ్ అనేది మిగిలిపోయింది కాబట్టి మళ్ళీ ఒక రౌండ్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ఒక రౌండ్ అయితే వచ్చేస్తుంది. వేసేస్తున్నాం ముడులు. మామయ్య అత్తమ్మ అయితే ఎంత బాగా కలిసి ఉంటారో తెలుసా. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మా మామయ్య అత్తమ్మ వాళ్ళది లవ్ మ్యారేజ్ అన్నమాట. అందుకే వాళ్ళు అంత అన్యోన్యంగా సూపర్గా ఉంటారు. మా మామయ్య చెప్పిన మాటే మా అత్తమ్మకు వేదం అన్నట్టు. కూర్చుంటుంది, నిలబడంటే నిలబడుతుంది. అలా అని చెప్పేసి మా మామయ్య మా అత్తమ్మ టార్చర్ పెట్టాడు, చాలా బాగా చూసుకుంటాడు. ఇంతకీ మన కేదారేశ్వర వ్రతము పూజ డెకరేషన్ ఎలా ఉంది? బాగుంది కదా. మరి ఏమన్నా డౌట్స్ ఉండేది ఉంటే నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వాలంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అయితే వాళ్ళు వేసాక కొద్దిగా థ్రెడ్ ఉందని చెప్పేసి మళ్ళీ మన దగ్గరకు వచ్చేసింది. మనం కూడా సేమ్ యాజ్ ఈజ్ మళ్ళీ ముడులైతే వేసేసుకోవాలి. చూసారు కదా, మా వారికి అయితే కింద కూర్చోవడం అయితే అస్సలు అలవాటు లేదండి. సిట్ రైట్గా కూర్చోవాలంటే తనకు కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ నుండి చైర్లో కూర్చొని ఉంటారు కదా, వాళ్ళకి తనకు అస్సలు అలవాటు లేదు. నాకు మాత్రం కింద కూర్చోవడమే అలవాటు ఎక్కువ. అంటే నేను అన్నం తిన్నా కూడా కింద కూర్చొని సిట్ రైట్ కూర్చొని తింటానండి, నా అలవాటు. నాకు చైర్స్ మీద కూర్చొని తింటే అసలు తిన్నట్టే అనిపించదు. మంచిగా సిట్ రైట్గా కూర్చొని తింటేనే నాకు తిన్నట్టు అనిపిస్తుంది. అదే అలవాటుకు పూజలో కూర్చున్నప్పుడు కూడా ఎంతసేపు అయినా కూర్చోగలుగుతాను. అంటే నాకు ఏదైనా పూజల టైంలో అసలు పని కావాలనే ఇంట్రెస్టే ఉంటుందండి ఫుడ్ మీద కంటే. అలా అని చెప్పేసి అసలు ఫుడ్ తీసుకునే విషయంలో ఇంట్రెస్ట్ అనిపించదు. ఈ పూజా విషయంలో అయితే ఇంకా ఇంత కూడా అసలు నా మనసు అనేది ఫుడ్ మీదకి అస్సలు వెళ్ళదు. పూజ చేసుకోవడమే నాకు మెయిన్ టార్గెట్గా పెట్టుకుంటాను నేనైతే. మీరు అనుకోవచ్చు, ఈ కేదారేశ్వర వ్రతం పూజకు ఇంతసేపు చేయాలా, ఇన్ని నిమిషాలు వీడియో పెట్టాలా అని చెప్పేసి. మా ఇంట్లో అసలు చిన్నగా వదిలిపెట్టరండి పూజలు అంటే. అసలు చాలాసేపు పడుతుంది. ఒక్కొక్కరు అంటే తను చేసింది కదా మనకెందుకులే అని చెప్పేసి అనుకోరు. ప్రతి ఒక్కరు ఆ పూజలో పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరి చేతుల మీద చేయాలి, అందరికీ మంచి కలగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటామండి. కొబ్బరికాయలు అయితే చాలా తీసుకొచ్చాము, ఒక 15 దాకా తీసుకొచ్చాము. ప్రతి ఒక్క జంట పూజ మీద కూర్చున్నాం కాబట్టి కొబ్బరికాయ అయితే కంపల్సరీగా కొట్టాలి. మా వంతు కొబ్బరికాయ అయిపోయింది. అలాగే ఉన్న జంటలు 4 జంటలు కాబట్టి 4 కూడా కొట్టేస్తున్నాము. అలాగే ఇంటి దేవతలు ఉంటాయి కదా, అంటే మా తెలంగాణ సైడు సమ్మక్క, సారక్క, ఎల్లమ్మ, పోషమ్మ తల్లి, ఉప్పలమ్మ, వెంకటేశ్వర స్వామి అలా అని చెప్పేసి చాలా ఉంటాయి. చాలా అన్ని దేవతలు మొక్కుతాము కాబట్టి ఈ నోములప్పుడు ప్రతి ఒక్క దేవత పేరు చెప్పేసి అయితే కొబ్బరికాయ అయితే కొడతామండి మేమైతే. అంటే మీరు అనుకోవచ్చు, ఎప్పుడు చేయరా, ఇప్పుడే చేస్తారా, సంవత్సరంలో ఒకసారి చేసుకుంటారా, ఒకటేసారి ఇలా కొడుతున్నారని చెప్పేసి. లేదండి, ప్రతిసారి చేసినా కూడా ఇంట్లో చేసే సెలబ్రేషన్స్, పెద్ద సెలబ్రేషన్స్కి ఇలాంటి నోములు వ్రతాలని చేసినప్పుడు కంపల్సరీగా అన్ని దేవతలకైతే మేమైతే కొబ్బరికాయలు కొడతాము. ఇక్కడ వచ్చేసి అయితే ఈ బాబాయ్ గారు మా మామయ్య ఫ్రెండ్ అన్నమాట. తను వాళ్ళది ఆంధ్ర. అయితే తను కూడా ఇన్వైట్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్ని పూజకి రమ్మని చెప్పేసి. ఆ బాబాయ్ కూడా వచ్చారు, పూజలోకి అయితే పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా టెంకాయ అండ్ స్వీట్ బాక్స్, ఫ్లవర్స్ తీసుకొని వచ్చారు. దేవుని దగ్గర కూడా పెట్టేశాము. వాళ్ళు తెచ్చిన కొబ్బరికాయ వాళ్ళ చేతులతోటే మన దేవుని దగ్గర అయితే కొట్టించి పెట్టేశాము. అలాగే ఇక్కడ మనం మంత్రాలు చదువుతున్న మా అయ్యగారు అంటే మా వారు మంత్రాలు ఒక్కొక్కటి చెప్తూ ఉన్న కొద్దీ మేమైతే ఒక్కొక్కటి అంటే దీపం దర్శనీయామి, ధూపము, ప్రసాదము అని చెప్పేసి వస్తూ ఉంటాయి కదా మంత్రాలకైతే. ప్రసాదము అన్నప్పుడు మనం చేసిన ఐటమ్స్ అయితే అన్ని దేవుని దగ్గర అయితే పెట్టేశాము. చూసారు కదా, ఎంతో కలకలలాడుతూ ఉంది కదా మన కేదారేశ్వర వ్రతము అయితే. ఇక్కడ శివుడు పార్వతి అనేది అయితే ఆ కుండలు, మీరు అనుకోవచ్చు ఆ కుండలనే పూజించడమా అంటే మనము ఆ కుండల్లోనే ఆ దేవుణ్ణి పూజిస్తున్నాము, ఆ కుండల రూపంలోనే. మేమైతే దాన్ని కుండలు అనకుండా మేమేమంటామంటే నోము జక్కిడి, అంటే కేదారేశ్వరుంది నోము కుండ, జక్కిడి కుండ అంటే శివుడు పార్వతి అన్నమాట. అలా అని చెప్పేసి మేమైతే మొక్కుతాము. ఇప్పుడు వచ్చేసి అయితే హారతి కర్పూరం దర్శనీయామి అని చెప్పేసి మంత్రం చదివితే మేమైతే హారతి చూపిస్తున్నాం అన్నట్టు దేవునికి అయితే ఇక్కడ మేము.
అలాగే మనం చేసిన బూరెలు ఉన్నాయి కదండి, అవి కూడా పెట్టాము. అది నోము దగ్గర అటు సైడ్ ఒక 21, ఇటు సైడ్ ఒక 21 అని చెప్పేసి సపరేట్గా పెడతాము. పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ 21 అటు సైడ్ ఇటు సైడ్ పెడతాము కదా, నోము అంటే ఈశ్వరుని దగ్గర శివుని దగ్గర పెట్టినవి మాత్రం బయటి వాళ్ళకి ఇవ్వకుండా మేము నోము దగ్గర కూర్చున్న వాళ్ళం మాత్రమే అవి తీసుకొని తింటాము. ఈ జక్కిడి దగ్గర కూర్చున్న అప్పాలైతే ఇంటి ఆడబిడ్డలకు ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకే తీస్తామన్నట్టు, ఇల్లు దాటైతే వాటిని అయితే పోనివ్వము. ఇంకా వేరే మనం చేసుకున్న అయితే ఉంటాయి కదా, వాటిని ఎవరికైనా ఇవ్వాలంటే వాటిని అయితే షేర్ చేస్తాము అందరికీ పంచడానికైతే. అందరూ అయితే ఇక్కడ కూర్చున్నారండి. పూజ జరుగుతున్న కొద్దీ మా వాళ్ళైతే కెమెరాతోటైతే మొత్తం కవర్ చేయడం అయితే మొదలు పెట్టారు. నేను కూడా ఏది మిస్ కాకుండా అన్నిటినీ మీకైతే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కేదారేశ్వర వ్రతం అయితే అన్ని చేయడం జరిగినాక తర్వాత కథ చదవడం అయితే స్టార్ట్ అవుతుంది. కథ చదివినప్పుడు మనం ఏంటంటే చేతుల అక్షంతలు పువ్వు పట్టుకొని మన మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్తూ అలాగే మహాభాగ్యం అని చెప్పేసి అయితే అనుకోవాలండి. మహాభాగ్యం అనడం వల్ల ఏది చేసినా కూడా మనకే కదా అవన్నీ మహాభాగ్యం. నేను చేసేదాన్ని మహాభాగ్యం మాకు ఇది చేయడం అని చెప్పేసి అన్నమాట. ఇలా ఓం నమ శివాయ అంటూ జపిస్తూ తర్వాతకి మహాభాగ్యమేనైతే కంపల్సరీగా పూజ కథ విన్నంతసేపు అయితే ఇలానే అనుకోవాలి. లాస్ట్ ఫైనల్గా వచ్చేసి అయితే కథ కంప్లీట్ అయిపోయాక హారతి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాము. మా ఇంటి ఆడబిడ్డలు అంటే మా ఆడబిడ్డ ఇద్దరు, అలాగే మా కూతురు కూడా మా ఇంటికి ఆడబిడ్డే కదండి. అలాగే వాళ్ళందరూ వచ్చేసి అయితే హారతిస్తున్నారు. ఇక్కడ మన వీడియోలో అయితే ఎవరు కవర్ కాలేదు, బట్ ఏంటంటే నేను లాస్ట్లో బ్యాక్ సైడ్ అనేది కెమెరా పెట్టడం వల్ల వాళ్ళు కనిపించట్లేరు. మనమైతే హారతి ఇవ్వడం స్టార్ట్ చేసాము. మా వారైతే బుక్లో చూసుకుంటూ అయితే హారతి పాట పాడుతున్నారు. మాకెవ్వరికి హారతి పాట అయితే రాదు. నేను చదవమన్నా బుక్లో చూసుకొనే చదువుతాను. బట్ ఏంటంటే ఒకటి పాట నేర్చుకోవాలండి. ఇంత పూజలు చేస్తానా హారతి పాట కూడా రాదా అని చెప్పేసి మీరు అనుకుంటారు. నాకైతే హారతి పాటలు అయితే రావండి. బుక్ చూస్తూ అయితే హారతి పాట అయితే చదువుతాను. మా వారు పక్క నుండి చదువుతున్నారు కదా అని చెప్పేసి నేను హారతి ప్లేట్ అయితే దేవునికి చూపిస్తున్నాను. పూజ జరిగినంతసేపు అయితే నేను మాటలు అంటే చెప్తూ ఉన్నాను, అందరికీ ఇలా చేయాలి ప్రాసెస్ అని చెప్తూ ఉన్నాను. నా మనసులో వచ్చేసి అయితే ఒక మంత్రం అండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, మహాభాగ్యం. ఈ మంత్రాలే నా నోట్లో అయితే జపిస్తూ ఉన్నాను. లాస్ట్ హారతి తర్వాతకి అయితే మనమైతే ఆత్మ ప్రదక్షిణ అనేది అయితే కూర్చొని చేసుకున్నాము. ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయాక అయితే నిల్చొని చేసుకుంటున్నాము. చేతిలో అక్షంతలు తీసుకొని అయితే ఇంటిల్లి పాది మా కుటుంబం అయితే ఎవరెవరు ఉన్నామో అందరం అయితే అక్షంతలు తీసుకొని ఒక 3 రౌండ్లు అయితే చుట్టేసుకున్నాము. మా వారైతే ఆగట్లేడు, 5 రౌండ్లు చుట్టేసుకున్నాడు. మేమైతే ప్రదక్షిణలు చేసేసుకొని చేతిలో ఉన్న అక్షంతలు అయితే శివుడు పార్వతి మీదనైతే వేసేసి తర్వాతకి అయితే దండం పెట్టేసుకున్నాము. ఇకపోతే మా అందరూ అంటే మా అత్తమ్మ కూడా ఆ రోజు ఫాస్టింగ్గా ఉంటుంది మాతో పాటైతే. వాళ్ళందరూ కూడా ప్రదక్షిణ చేసుకొని ఒక్కొక్కరిగా వచ్చేసి అక్షంతలు వేసి అయితే మొక్కుతున్నారు. జాయింట్ ఫ్యామిలీ అని చెప్పేశాను కదా, ఒక్కొక్కరి సామాన్యంగా ఉండడంలో ఒక్కొక్కరి ఇంట్లోనే 4 ఉంటారు. అలాంటి 4 కుటుంబాల్లో నలుగురు అంటే ఎంతమంది ఉండాలి చెప్పండి. వాళ్ళైతే మా ఆడబిడ్డ అండ్ వాళ్ళ హస్బెండ్, అన్నయ్య, వదిన అన్నమాట. వాళ్ళు కూడా వచ్చేసారు. తను మా పాప తెలుసు కదా మీకు, తనైతే పూజ కోసమే ఎస్పెషల్లీ దాన్ని అయితే తీసుకొచ్చాను హాస్టల్ నుంచి అయితే ఆ ముందు రోజు అయితే నైట్ 10:30కి ఏమో వచ్చిందండి పాప. తర్వాతకి పూజ 2 days ఉండి వెళ్దామని చెప్పేసి. మా ఇంట్లో జరిగే పెద్ద పూజ అంటే ఇయర్లీ వన్సే కదా ఇలా జరిగేది, ఎప్పటికీ ఉండదు కదా అని చెప్పేసి తను వచ్చేసి అయితే 3వ అత్తమ్మ చెప్పాను కదా మీకు. ఈ అంకుల్ గారు మా మామయ్య ఫ్రెండ్ బాబాయ్, మా చిన్నోడు బుడ్డోడు, వాడికి ఫోనే ప్రపంచం అయిపోయింది. నా ఫోన్ వదిలిపెట్టాడు, వాడు వేరే వాళ్ళ ఫోన్ పట్టేసి గేమ్ అని చెప్పేసి ఆ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. వాళ్ళ డాడీ అయితే కాసేపు సీరియస్గా చూశాడు. ఇంట్లో అయితే ఫోన్ పట్టావు కానీ ఇక్కడికి వచ్చాక ఫోన్ పడుతూనే చూస్తూనే ఉన్నావా అని చెప్పేసి. ఈ పిల్లలైతే మా చిన్నాడపడుచు కూతురు అన్నమాట, మా పెద్దమ్మ. మీకు ఒక్కొక్కరిని అయితే ఇంట్రడక్షన్ చేయడం అవసరం లేదనుకుంటున్నాను. తనైతే మా పిన్ని గారు, మా 3వ ఏరాలు వాళ్ళ పిన్ని, వాళ్ళ మమ్మీ అన్నమాట. మార్నింగ్ నుండి ఉపవాసం ఉన్నాము. ఇప్పుడే కాసంత తీర్థ ప్రసాదాలు తీసుకోవడానికి సిద్ధమయ్యామండి. ఇక్కడ నేను చేసేది ఏంటంటే
పంచామృతం అయితే దేవుని కోసం ప్రిపేర్ చేశాం కదా, అది పెడుతున్నాను. ఈ పంచామృతం తాగాలంటే నాకైతే వామ్మో అనిపిస్తుంది. మా ఇంట్లో ఎక్కువ పాల స్మెల్, నెయ్యి స్మెల్ అనేది అస్సలు గిట్టదు ఎవ్వరికి. అంటే కొద్దిగా తీసుకోవాలా అంటున్నారు, కానీ మేమైతే ఎంత పూజ చేస్తాను కానీ నీకు పంచామృతం తాగాలంటే మా వల్ల కాదు. అందుకని మేము ఎస్పెషల్లీ ఏంటంటే కొబ్బరి వాటర్ అనేది సైడ్కి పెట్టేసుకున్నాము. కొబ్బరి వాటర్ అనేది మేమైతే తీర్థంగా పుచ్చుకున్నాము. ప్రతి ఒక్కరికైతే నేను వేస్తున్నాను. తీర్థం అయితే వేసాక తర్వాతకైతే ప్రసాదం తీసుకోవాలని చెప్పేసి అందరికైతే వేస్తూ ఉన్నాను. వాళ్ళు తీసుకుంటున్నారు. పంచామృతం తాగాలంటే నాకైతే కొంచెం విషం కన్నా డేంజర్ అనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళైతే అసలు ఆ స్మెల్కు వాంతి వస్తుంది అని చెప్పేసి అయితే ఎవ్వరం తెచ్చుకోము. ఒక్క చుక్కైనా తీసుకో అని చెప్పేసి మా అత్తమ్మ అంటుంది. వద్దత్తమ్మ, ఇంత చేసి నాకు పంచామృతం అంటే ఇక తిన్నది కూడా బయటపడుతుంది అని చెప్పేసి అస్సలు తీసుకోలేదు. మా మామయ్య అయితే అక్కడ దేవుని దగ్గర పెట్టిన ప్రసాదం అయితే ఉంది కదా, మనమైతే ఫాస్టింగ్ అనేది వదిలిపెట్టాలి, అంటే ఒక్క పొద్దు విడవడం అంటారు కదా, అలా అని చెప్పేసి అయితే దేవుని దగ్గర ఉన్న మనం పెట్టిన ఏమేమి ఐటమ్స్ చేసామో అవన్నీ ప్రసాదాలు ఉన్నాయి కదా, అవందరికి పెట్టాలని ఇక కూర్చున్నాడు. ఇక్కడ మా వారికి, మా మరిది గారికి అయితే ఫుల్ ఆకలిగా అనిపిస్తుందట, కానీ బయటపడలేదు. నేను చెప్తూ ఉన్నాను, అందరికైతే అలసిపోయి ఉన్నాము. మా యారాలు అంటుంది, అక్క ఏంటి వాళ్ళు తింటారో నువ్వు తినవా అని చెప్పేసి అంటుంది. అందరూ తింటారు, బట్ ఏంటంటే ఆకలి మీద అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి నేను అన్నాను. మా వారికి అయితే ప్రసాదాలు అయితే అందరం తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పాప హాస్టల్ నుండి వచ్చింది, కానీ నాకు పనిలో పాపను పట్టించుకోవడమే సరిపోలేదు, అసలు కుదరలేదు కూడా నాకు. లాస్ట్గా మమ్మీ మనం ఒక పిక్ దిగుదాం దా అని చెప్పేసి అంటే నేను అది పిక్ దిగపోయి వీడియో స్టార్ట్ చేశాను. చూసారు కదా, ఈ ఆకలి తట్టుకోలేక ఆల్రెడీ చైర్ల మీదనే మేము వండిన ఫుడ్ ఐటమ్స్ అని పెడితే మనసో విస్తరాకు తీసుకొచ్చుకొని రైస్ అనేది పెట్టుకొని తింటున్నారని చెప్పండి. అసలు మార్నింగ్ 4 o'clock లేచి నైట్ పూజ కంప్లీట్ అయిపోయేసరికి ఏ టైం అయింది అనుకుంటున్నారు? 9:30, 10 అయిందండి. 6:30కి ఏమో కూర్చున్న వాళ్ళం, 10:30 దగ్గరకు దాకా వచ్చింది. అప్పుడు తింటున్నాం అన్నట్టు మేము రైస్ అనేది. ఇక ఆకలి తట్టుకోలేకపోయాము కాబట్టి ఫాస్టింగ్ ఉన్న వాళ్ళమైతే ఫాస్ట్గా వెళ్ళేసి పెట్టుకొని తింటున్నాము. మా ఆడపడుచు వాళ్ళైతే వడ్డిస్తున్నారు, మా తోటికోడలు వాళ్ళ మమ్మీ అండ్ ఆడపడుచులు అయితే వడ్డిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫాస్టింగ్ లేరు, వాళ్ళు ముందే తినేసే ఉన్నారు కాబట్టి, అంటే ఆఫ్టర్నూన్ తిన్నారు కదా, ఆఫ్టర్ మేము తిన్నాకనైనా తిందామని చెప్పేసి ఆకలితో ఉన్నారు కదా, మీరైతే ఫస్ట్ తినండి అని చెప్పేసి అన్నారు. ఈ ప్రోగ్రామ్ అయితే ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ డే వచ్చేసి అయితే నోమెత్తుకోవడం కార్యక్రమం ఉంటుంది. ఇక తిన్నాక తర్వాతకి ఏముందండి, హాయిగా రెస్ట్ తీసుకోవడం తప్పించి ఏం లేదు. కడుపు నిండా తినాలి అనుకున్నాము, కానీ మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉండడం వల్ల అసలు ఆకలి అనేది చచ్చిపోయింది. ఏదో అలా లైట్గా దేవుని ప్రసాదం కదా, తినకుండా వదిలేయద్దు అని చెప్పేసి అయితే తిన్నాము. నైట్ 11 అయింది. 11 అయిపోయేసరికి కొద్దిగా క్రాకర్స్ అనేది కాల్చుకున్నాము. అలాగే నేనేంటంటే కార్తీక మాసం చేస్తున్నా కదా అని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ అయితే 4 o'clock లేసి అయితే దీపం ముట్టించుకున్నాము. అందరు రెడీ అయ్యేసరికి అయితే 9 o'clock అయితే మళ్ళీ అయిపోయిందండి. మళ్ళీ పూజలో కూర్చున్నాము. మళ్ళీ ఏంటి అని అనుకుంటున్నారా, ఆ రోజైతే వ్రతం చేసుకోవడము, నెక్స్ట్ డే వచ్చేసి నోము ఎత్తుకోవడం అంటారు. అంటే ఆ శివుడు పార్వతులని నెత్తిలోని పెట్టుకొని పూజించడం అన్నమాట. నెక్స్ట్ డే వచ్చేసి అయితే నేను ప్రసాదము పరవన్నం మళ్ళీ ప్రిపేర్ చేశాను దేవుని దగ్గరికి. అయితే మామయ్య చేతిలో ఉన్న దారం అయితే కనబడుతుంది కదండి, అది ఆ దారంనే చేతులకు కట్టుకోవాలి. ఆ దారం అయితే మేము చూసారు కదా, దేవుని దగ్గర అయితే మనం ముడేసిన దారము, అంటే అన్ని పూలు వక్కలు అని చెప్పేసి ముడేసింది కాక ఎక్స్ట్రా ఇలా దారం అనేది కూడా పక్కకు పెడతాము. అది మనం ఎవరైతే పూజలో కూర్చున్నామో వాళ్ళు చేతిలో కట్టేసుకోవాలి, చేతులకు. అండ్ కొందరు మెడలో వేసుకుంటారు, నేనైతే పూజ చేసుకున్నాక తర్వాతకైతే మెడలో కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ ధూపం అనేది దేవునికి అయితే చూపిస్తున్నాను. పూజ స్టార్ట్ చేయడం కోసం అయితే బుక్ చూసి మళ్ళీ ఒకసారి ఏమేమి చదువుకున్నాము పూజలో అని చెప్పేసి అష్టోత్తర నామాలు అయితే చదవాలి అని చెప్పి మా వారితో అంటున్నాను. నేనైతే ఇక్కడ మనం ప్రసాదంకి అయితే పరవన్నం చేసి పెట్టానని చెప్పాను కదా, నోమెత్తుకోవడం రోజు నాడు కూడా అందరూ తల స్నానాలు చేసి మళ్ళీ రెడీ అయి కూర్చున్నాక ఆ నోముకు సంబంధించిన పూజ కొంచెం ఉంటుందండి, అది కూడా చదివేసుకోవాలి. నోముకు కూర్చునేటప్పుడు అయితే ప్లేస్లు అయితే ఎవరి ప్లేసులు వాళ్ళకేనండి, ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని పూజ చేసుకోవాల్సిందే, తప్పదు అంతే. చూసారు కదా, అందరైతే రెడీ అయిపోయారు. ఇక్కడ
మళ్ళీ హారతి పళ్ళెము, ప్రసాదము, కొబ్బరికాయ చూసారు కదా. మర్చిపోయాను ఇక్కడ దీపం విషయం చెప్తామని చెప్పేసి ఆ ముందు రోజైతే సాయంకాలం ముట్టించిన దీపం అండి, పెట్టిన దీపము. అందులో అసలు ఆ మట్టి చిప్ప నిండా నేనైతే నూనె పోసాను, నువ్వుల నూనె. అది కాసంత కూడా తగ్గలేదండి, ఏంటోనండి. మళ్ళీ ఏంటంటే ఇక్కడ నేను పత్తి, అంటే మా ఇంటి దగ్గర వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పత్తి చేను నుండి నేను దూది తీసుకెళ్ళాను. దాంతో వత్తి చేశానన్నమాట. వత్తి చేసి వేశాను. అది నేను వెలిగించినప్పటి నుండి అదే వెలుగు, అంటే ఒకే టైప్గా వెలుగుతుంది, అంటే పెద్దగా చిన్నగా అలా కాకుండా వెలుగుతుంది. అది తెల్లవారి కూడా ఆ మట్టి చిప్పలో నూనె అనేది కూడా కొంచెం కూడా తగ్గలేదు. ఇక్కడ నేను చెప్పాను కదా ఆ శివుడు పార్వతి అని చెప్పేసి, ఆ కుండల పక్కలో అంటే ఆ లోపల నుండి తీసిన దారాలను అయితే మేము దగ్గర పెట్టేసుకున్నాము. మనము ముందు రోజైతే మేము నోము దారానికి అయితే ముడులు వేసామని చెప్పాను చూసారా, ఆ దారాలను కూడా వీటి దారాల్లోకి కలిపేసుకొని ఆ నోము బుడ్లు ఉంటాయి కదా, వాటిని బుడ్లు అంటారు. నోము బుడ్డి అండ్ జక్కిడి బుడ్డి అంటారు. వాటిని అయితే తీసి వాటిని ఇప్పుడు నెత్తిలో పెట్టేసుకోవాలన్నమాట. ఈ దారాలు ఉన్నాయి కదా, బుడ్డిలోంచి తీసిన దారాలలో మనం కొత్తగా మూడేసిన దారాలు ఉంటాయి కదా, వాటిని కూడా అందులో కలిపేసుకున్నాము. ప్రతిసారి మా వారు నేనే తీసుకెళ్ళి అందరి నెత్తిలో పెట్టేసేది, కానీ కూర్చున్న వాళ్ళు లేవడం ఎందుకు అని చెప్పేసి మా మామయ్య, అంటే మా చిన్నమరిది, ఆ మామయ్య వాళ్ళ కొడుకు అన్నమాట. చిన్నమరిది మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ కొడుకు, తను ఇద్దరు కలిసి ఒక్కొక్కటి పట్టుకున్నారు. అంటే తను వచ్చేసి శివునిది అన్నట్టు నోము బుడ్డి, తను వచ్చేసి జక్కిడి బుడ్డి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ నోము దారాలు ఉంటాయి కదా మూడేసినవి, ఆ జక్కిడి దగ్గరి దారాలను మగవాళ్ళైతే చేతికి కంకణంలా వేసుకొని ఆ దేవుణ్ణి మొక్కాలన్నమాట. నోము ఎత్తుకోవడం అంటే ఇదే అన్నమాట. ఆ నోము బుడ్లు అనేవి మనం నెత్తిలో పెట్టుకోవాలి. అలాగే ఆడవాళ్ళు ఏం చేయాలంటే ఈ నోము అంటే శివుని దగ్గర దారాలు ఉంటాయి కదా, ఆ దారాలను మెడలో వేసుకోవాలి. శివుని మెడలో వేసుకొని జక్కిడి దగ్గర దారాలు అవి చేతిలోకి వేసుకోవాలి. అంటే నోము శివుని మెడలో వేసుకోవాలి, జక్కిడి కాడివి పార్వతివి చేతిలో వేసుకోవాలి. అలాగే నోము బుడ్డి శివుంది, అలాగే జక్కిడి బుడ్డి పార్వతి, రెండు నెత్తిలో పెట్టేసుకొని మొక్కాలి. నోము ఎత్తుకోవడం అంటే ఈ ప్రాసెస్ అన్నమాట. తెలిసిందా మీ అందరికీ? మరి చాలామంది వాళ్ళ ఇంట్లో నోముకున్నప్పుడు ఎలా చేస్తారో నాకైతే తెలియదు. మా ఇంట్లో మాత్రం ఇలానే చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క జంటకి ఆ దారాలు అందిస్తూ ఆ బుడ్డులనైతే నెత్తిలో పెట్టేసి అయితే మొక్కుకుంటారు. మా అత్తమ్మ మామయ్య అయితే చాలా గట్టిగా మొక్కుకున్నారండి, చాలాసేపు మొక్కుకున్నారు. అలాగే మన ఈ నోము దారాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఏ పోగు కూడా పోనివ్వరండి, ఆ కుండలోనే భద్రపరుస్తారు. అవి కాస్త అంటే కొంచెం పొడిగా అయిపోతాయి. అంటే మనకి ఏదైనా దాచడం వల్ల కొంచెం ఏమంటారండి, కొంచెం పాడైపోయి అవి పొడిరా రాలిపోతాయి కదా, దాన్ని కూడా ఎక్కడ తొక్కులలో పడేయకుండా, కింద పడేయకుండా ఆ కుండలో వేసి పెడతారు. ఓన్లీ అల్లంచల్ దారాలు తీస్తారా, పొడిదంతా అయితే ఆ కుండలోనే ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మా వంతు అన్నమాట. మా వారు చూసారు కదా, జక్కిడి కాడి దారాలు చేతిలో వేసుకున్నారు. ఆ శివుని బుడ్డి అనేది నెత్తిలో పెట్టి మొక్కించుకున్నాక, అలాగే జక్కిడి బుడ్డి అన్నమాట, అది కూడా మొక్కాక నెక్స్ట్ నా దగ్గరికి వస్తుంది. నేను ఆ శివుని దారాలు ఉన్నాయి కదా, అవి మెడలో వేసుకొని జక్కిడి కాడి కూడా చేతికి వేసుకోవాలన్నట్టు. ఇంట్లో ఎంతమంది ఉన్నామో, ఎంతమంది మీ పూజ మీద కూర్చున్నామో అందరూ ఇలాగే వేసుకోవాలి. అలాగే ఇంటిల్లి పాది కూడా, అంటే ఒకే వంశమైన వాళ్ళు, అంటే మా వంశము, మా ఇంటి పేరు హనుమాన్ల అని చెప్పాను కదా, మా హనుమాన్ల ఫ్యామిలీ వరకు వీటినైతే రెండింటిని పెట్టుకుంటారు. అంటే ఒక ఇంటికి ఇచ్చిన ఆడపిల్ల, మా ఆడపడుచుల వాళ్ళకైతే రెండు పెట్టారండి. జక్కిడి కాడిది అంటే పార్వతి బుడ్డి మాత్రమే వాళ్ళకు నెత్తిలో పెడతారు, శివుని బుడ్డి మాత్రం పెట్టారు. పెళ్ళి కాని ఆడపిల్లలకు, అంటే మా అమ్మాయి చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు మాత్రం రెండు పెడతారన్నమాట. చాలామంది అనుకుంటారు కేదారేశ్వర వ్రతం అయ్యింది కదా, ఇంకేముంటుంది మళ్ళీ ఇదేంటి ఈ ప్రాసెస్ అని చెప్పేసి. నోము చేసుకోవడం ఒక పని, నోము ఎత్తుకోవడం ఇంకో పని అండి. ఎత్తుకోవడం అనే విధానం అయితే మా ఇంట్లో అయితే ఇలానే జరుగుతుంది. మరి మీకు తెలిసిన విధానం ఏమన్నా ఉండేది ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఏమైనా మిస్టేక్స్ అనిపించినా కూడా మీరు కామెంట్ చేయండి, నేనైతే తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను అంటే నా తీరుగా నేను చేయడం లేదండి. ఫస్ట్ నుండి మా మామయ్య వాళ్ళు, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు, అంటే మా తాత అమ్మమ్మ వాళ్ళ తండ్రి వాళ్ళు, అంటే ముత్తాతలు, వాళ్ళ పద్ధతి ఎలా నడుస్తుందో మేము దాన్ని పాటించడమే జరుగుతుందండి.
మీరు అనుకోవచ్చు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి. మేము కొత్తగా చేసిన పద్ధతి అయితే ఏం కాదు, అది అంటే వెనకటి నుండే వస్తుందంట, మా అమ్మమ్మల కాలం నుండి. మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా ఫస్ట్లో మా మామయ్య అత్తమ్మ వాళ్ళకు ఫస్ట్ టైం నోము పట్టించినప్పుడైతే వాళ్ళకు ఫొటోస్ కూడా దించి జ్ఞాపకార్థం లాగా ఫోటోలు అట్ట తీసేవాళ్ళట. అంటే ఇలా నోము దండలు వేసుకొని జక్కిడి అంటే ఆ నోము బుడ్లు నెత్తి మీద పెట్టుకొని ఎత్తుకున్న ఫోటోలు వాళ్ళ జ్ఞాపకార్థాల్లాగా, అంటే ఫస్ట్ టైం మేము నోముకుంటున్నాము మా ఇంట్లో ఇలా అని చెప్పేసి ఫొటోస్ దించేవాళ్ళట. అంటే మా అత్తమ్మ మామయ్య వాళ్ళు చెప్పారు ఇలా అని చెప్పేసి. మాకు సరికి వచ్చేసరికి మొబైల్సే సరిపోయాయి, ఇంకా ఫొటోస్ ఏమున్నాయండి, సెల్ ఫోన్లోనే బోలెడు ఫోటోలు దిగుతున్నాము. అవి చాలా మనకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు. అవి మెడలో వేసుకొని అయితే మనము మన మనసులో అనుకున్న కోరిక అయితే కోరుకొని మొక్కుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే వ్రతం చేసుకొని ఆ నోము బుడ్లు నెత్తిలో ఎత్తుకోవడం మనకు ఒక మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి అయితే మా ఇంట్లో అనుకుంటారు. ప్రతి ఒక్కరమైతే నెత్తిలో పెట్టుకొని అయితే మోస్తాము. అంటే ఆ దేవుళ్ళను నెత్తిలో పెట్టి మనం మొక్కడం అన్నమాట. పిల్లలకి పెద్దలకి అందరికీ చేస్తాము ఇలానే. మేమైతే మా ఇంట్లో మా అమ్మాయి మిల్కీ అయితే అయిపోయింది, మా చిన్నోని కూర్చోబెట్టి అయితే మొక్కుతున్నారు. అందరైతే అంటున్నారు మంచిగా చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, మంచి జాబ్ రావాలని చెప్పి మొక్కు నాని అని చెప్పేసి అంటున్నారు. ఓకే మమ్మీ అయిపోయింది అని చెప్పేసి ఫాస్ట్గా అనేసి లేస్తున్నారు. మా బుడ్డమ్మ వచ్చింది, తనకైతే అక్కడికి వెళ్ళాకైతే తన ప్రపంచమే మారిపోయిందండి. ఇక్కడ ఉంటే మా ఇంట్లో 4 గోడల మధ్యలోనే ఆడుకునేది, అక్కడ పోయేసరికి ఫుల్ మంది అయిపోయారు. తనకి ఎంతో సందడిగా అనిపించింది, ఫుల్ ఎంజాయ్ చేసింది మా పుట్టితల్లి అయితే. ఇక్కడ వచ్చేసి అయితే మా అత్తయ్య మొక్కుతుంది. మా అత్తయ్య మొక్కుతున్నప్పుడు చూడాలండి, చాలాసేపు మొక్కుతూ ఉంటుంది. మనసులో ఏమో చెప్పేసి అందరు మళ్ళీ ప్రతి ఒక్కరిని పేరున పెట్టేసి మా కొడుకులు కోడలు మనవరాలు బిడ్డలు అందరు బాగుండాలని చెప్పేసి పేరున మొక్కుతుంటుంది. తను వచ్చేసి మా చిన్నమామ కూతురు అన్నమాట. వాళ్ళకి 2 పాపలు, వాళ్ళ పాపలకు కూడా కూర్చోబెట్టి మొక్కుతుంది. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళకి వచ్చేసి అయితే 2 శివుడు పార్వతి బుడ్డలు 2 నెత్తిలో పెట్టేసి అయితే మొక్కిస్తారు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి అయితే ఒక ఇంటి ఆడపిల్లలు అయిపోయారు కాబట్టి ఓన్లీ జక్కిడి కాడి బుడ్డి మాత్రమే వీళ్ళ నెత్తిలో అయితే పెట్టేస్తాము. ఇంకా శివుంది ఉంటుంది కదా నోము బుడ్డి అయితే అది నెత్తిలో పెట్టాము అన్నమాట. అంటే ఎవరింటి ఆచారం వాళ్ళకు ఉంటుందండి. అదేంటి మీ పిల్లలే కదా మీరు పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ వెనకటి నుండి మా అమ్మమ్మ వాళ్ళు చేసిన పద్ధతి మేము ఫాలో అవుతున్నాము, అదే విధంగా చేస్తున్నాము మేము కూడా. మా ఆడపడుచు అండ్ హస్బెండ్ అన్నీ వచ్చారు, వాళ్ళు కూడా పెట్టాము. ఇలాగే ఒక్కొక్కరికి మన ఇంట్లో వచ్చిన రిలేటివ్స్ అందరికీ పెడతాము. బయటికి అయితే తీసుకువెళ్ళొద్దండి అవి. మళ్ళీ పూజ అయిపోయినాక తర్వాతకి వాటిని అయితే అటక మీదకి ఎక్కించి అయితే పక్కన పెట్టేసుకుంటాము వాటిని అయితే. ఇక్కడ విషయం అయితే మీకు చెప్పాలండి, మా పెద్దమ్మ వచ్చేసింది. తనకు కూడా అంటే మా పెద్దమ్మ మా మామయ్య వాళ్ళకి ఆడబిడ్డ అవుతుంది. మా సొంత పెద్దమ్మే, నేను ఆడబిడ్డ కూతుర్నే వాళ్ళకి. అలాగే మా పెద్దమ్మ మొక్కుతూ ఉంటే అది నెత్తిలో పెట్టేసి మొక్కుతున్నారు. తనేమనుకుంటుందంటే ఇంకా తీయట్లేరు అని తను మొక్కుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా అయిపోలేదు కావచ్చు ఇంకా మొక్కుతుంది అని చెప్తున్నారు. అలా పెడుతూనే ఉన్నారు, తను చూస్తూనే ఉన్నది. ఇక్కడ చాలా కామెడీ అనిపించింది, చాలా నవ్వేసుకున్నాం మేమైతే, కాసేపు సరదాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మా 3వ అత్తమ్మ, ప్రతిసారి మామయ్య కూడా ఉండేవాడు పూజలోకి, కానీ ఈ సంవత్సరం లేడు. మా మామయ్య ఉంటే ఇంకా చాలా బాగా అనిపించేదండి, సందడిగా చాలా అల్లరిగా చేసేవాడు మామయ్య. చిన్నపిల్లలాగా మాతో కలిసి మస్తు చాలా మిస్ అయిపోయిన మామయ్యతోటి. తను వచ్చేసి అయితే మా చిన్న మరిదండి. నెక్స్ట్ ఇయర్ ఇంకో మా తోటి కోడలతో అయితే మళ్ళీ మీ పూజలోకి కూర్చోపెడతాము వీళ్ళని కూడా. ఇక్కడ తను వచ్చేసి మా 2వ ఏరాలని చెప్పాను కదా, వాళ్ళ మమ్మీ ఆ పిన్ని ఒకతే వచ్చేసింది, బాబాయ్ అయితే రాలేదు, తను కూడా లాస్ట్లో వచ్చేసింది. ఫైనల్గా అయితే నోమెత్తుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ దారాలు ఉన్నాయి కదా, వీటిని అయితే చేతికైతే కట్టుకోవాలి. ఈ దారాలు మనం పూజలో స్టార్ట్ అయ్యే ముందే మనము ఆ జక్కిడి కుండ దగ్గర, అలాగే నోము బుడ్డి శివుడు పార్వతి పక్కన ప్లేట్స్ ఉన్నాయి చూసారా, అక్కడనే మనం ఎక్స్ట్రా దారాలు అనేది పెట్టేసుకోవాలి పూజకు ముందే. పూజ అంతా అయిపోయినాక తర్వాతకి ప్రతి ఒక్కరు చేతికి కట్టుకోవాలి. ఇప్పుడు నా మెడలో కనబడుతున్న దారం కూడా ఆ పూజలో దారమే అండి. అది ఒక 15 days దాకా నేనైతే మెడలో ఇలాగే ఉంచుకుంటాను. ఇక్కడ రైక మలుపు అనేది తెల్ల జాకెట్ ముక్క తీసుకొని దానికైతే పసుపు అనేది బాగా రుద్దేశాను, అంటే ఎక్కడ వైట్గా ఉండొద్దు. ఫస్ట్ రోజు అయితే నోముకునేటప్పుడు అయితే ఆ జాకెట్ రైక మలుపుగా చేసి పూజ చేసుకున్నాక పూజ అంతా కంప్లీట్ అయ్యాక దాన్ని విప్పేసి అయితే ఇలా పందిరి మీద వేస్తామండి. మా ఇంట్లో నోము విధానం అయితే ఇలా ఉందండి. మరి నచ్చిందా? మరి
ఆలస్యం చేయకుండా అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే దేవుణ్ణి అయితే అందరూ గట్టిగా మొక్కేసుకోండి. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని చెప్పేసి అయితే మొక్కేయండి. మా ఇంట్లో ఈ కేదారేశ్వర వ్రతం అయితే ఇలా జరిగిందండి. మరి ఎలా ఉంది పూజా విధానం? మరి ఏమైనా మిస్టేక్ చేసేది ఉంటే తప్పులనైతే క్షమించండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్లు కూడా చాలా హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.